గుంటూరు మిర్చితో కోడిగుడ్డు కర్రీ. స్పైసీ ఫుడ్ స్పైసీ లైఫ్. కోడిగుడ్డు కర్రీతో అమ్మని ఇంప్రెస్ చేద్దామనుకుంటున్నాను. పూరి, చపాతీ, పరోటా, రైస్ దేనిలోకైనా అద్దిరిపోద్దిది. నా గ్యారంటీ అండి. రండి కోడిగుడ్డు కర్రీ చేద్దాం. ముందుగా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక కడాయిలో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది, కోడిగుడ్డు కదా. 150 గ్రాముల నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు 3.5 స్పూన్ల కారం, 2.5 స్పూన్ల ఉప్పు వేసి ఉప్పు కారం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను 4 గుడ్లు తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కోడిగుడ్డు పెచ్చులు, అదే అండి, కోడిగుడ్డు పెచ్చులు పడకుండా ఇలా వేయటం ఒక ఆర్ట్ అండి. అది అందరికీ ఈజీగా రాదు. కోడిగుడ్డు కూడా షాక్ అయిపోతుంది, ఎలా అంత పర్ఫెక్ట్ గా కర్రీలో వేశాను అని. ఇలా గుడ్లని వేసుకున్నాక అస్సలు కదలకూడదు. మూత వేసి 1 నిమిషం పాటు ఉంచి మూత తీసి చూడండి, తెల్లని పువ్వులుంటాయి. వాటిని పాడు చేయకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. మళ్ళీ మూత వేసి నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే చూడండి, ఇలా ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని దింపుకుంటే కోడిగుడ్డు పొరటు అనొచ్చు, అండేకి కాగిన, ఎగ్ ఆనియన్ కర్రీ, ఎలా అన్నా సరే అదిరిపోయే రెసిపీ అండి. చూడండి, కోడిగుడ్డు పొరటు కర్రీ రెడీ. దేనిలోకైనా అదిరిపోయే కర్రీ కూడా రెడీ. చూడండి, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.